హలో ఫుడీస్, మన రాజమండ్రిలో జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఈ షాప్ అయితే కనిపించింది. ఏంటో రాయల్గా ఉందో లోనికి వెళ్ళి చూస్తే ఇది ఒక ఐస్ క్రీమ్ పార్లర్. ఇక్కడ మనమే ఐస్ క్రీమ్ని మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్తో మనం ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని అయితే తయారు చేయొచ్చు. అలాగే ఐస్ క్రీమ్లో మిక్స్ చేయడానికి హాట్ స్ప్రింకిల్స్, రెయిన్బో స్ప్రింకిల్స్, చాక్లెట్ స్ప్రింకిల్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటితో పాటు చాక్లెట్ క్రీమ్స్, ఇంకా రెడ్ వెల్వెట్ కేక్స్, ఫ్రూట్ పెప్పర్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్తో చాలా ఉన్నాయి. ఇక కాస్ట్ విషయానికి వస్తే పెర్ గ్రామ్ 1.25 రూపీస్. ఇక మనం మిక్సింగ్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ బిగ్ సైజు, స్మాల్ సైజు 2 కప్పులు ఉన్నాయి. నేను స్మాల్ సైజు కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లేవర్ చూడండి. రైట్ సైడు కుకీస్ అండ్ క్రీమ్, లెఫ్ట్ సైడ్ అయితే కేక్ బాటర్ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ప్రెస్ చేస్తే ఆ 2 ఫ్లేవర్స్ కలిపి వస్తాయి. ఇక సెకండ్ది స్ట్రాబెర్రీ, వైల్డ్ బెర్రీ ఉంటుంది. ఆ 2 ఫ్లేవర్స్ కలిపి అయితే తీసుకున్నాను. థర్డ్ది ప్యూర్ చాక్లెట్, బటర్ స్కాచ్ అయితే ఉంది. ఆ 2 కలిపి ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇక ఫోర్త్ది మ్యాంగో, లోటస్ అయితే ఉంది. ఆ 2 మిక్సింగ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇక ఫిఫ్త్ది యోగర్ట్స్. సో ఇవి బాగా పులుపుకుంటాయి కనుక వీటిని అయితే ప్రిఫర్ చేయలేదు. ఫైనల్గా మన ఐస్ క్రీమ్ మిక్సింగ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు చాకో చిప్స్ దగ్గరికి వెళ్దాం. ముందుగా హాట్ స్ప్రింకిల్స్, తర్వాత రెయిన్బో స్ప్రింకిల్స్, తర్వాత చాక్లెట్ స్ప్రింకిల్స్ అయితే వేసాను. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కనుక తక్కువగా వేసుకున్నాను. ఇంకా ఒక చాకో వేఫర్ స్టిక్, అలాగే మార్ష్మెల్లోస్ ఒకటి పెట్టుకున్నాను. ఇంకా చాక్లెట్ క్రీమ్స్ అయితే ఏం వేసుకోలేదు. డైరెక్ట్గా ఫ్రూట్ ఫ్లేవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్, అలాగే ఫ్రూట్ పెప్పర్స్ అయితే వేసుకున్నాను. ఫైనల్లీ మన ఐస్ క్రీమ్ మిక్సింగ్ అయితే రెడీ అయిపోయింది. బిల్లు వేసాక ఆ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బిల్లు వేయడానికి బిల్లు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. వెయిట్ చూడండి, నియర్ 185 గ్రామ్స్ ఉంది. ఇక బిల్లు చూస్తే 231 రూపీస్ అయింది. చాలా ఎక్స్పెన్సివ్. ఇక టేస్ట్ విషయానికి వస్తే అన్ని ఫ్లేవర్స్ కలిపి ఉంది కదా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.